ఇది వచ్చేసి మన వీడియో 1 అనమాట. వీడియో 1 ఆన్ ప్రీవియస్ ఇయర్ గేట్ సాల్వింగ్ క్వశ్చన్స్. సో ఈరోజు మన చాప్టర్ వచ్చేసి న్యూమెరికల్ ఎబిలిటీ. ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారుగా. సో ఈరోజు మన చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్. న్యూమెరికల్ ఎబిలిటీలో నెంబర్ సిస్టమ్స్ అయితే సాల్వ్ అయితే చేయబోతున్నాం. నెంబర్ సిస్టమ్స్ మీద ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి గ్రేటెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 3^199 - 3^196. సో ఏం క్వశ్చన్ అడిగాడంటే ఈ వాల్యూ ఇచ్చాడుగా, ఈ వాల్యూ యొక్క గ్రేటెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే తెలుసు, ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే తెలుసు కదా. సపోజ్ మనకి 16 లేదా 12 ఉందనుకోండి, దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవంటే మనకి 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 2, అండ్ 3తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి 3, 4తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి 4, 6తో కూడా డివైడ్ అవుతుంది 6, 12తో కూడా డివైడ్ అవుతుంది 12. సో ఈ 12 వచ్చేసి ఈ 1 2 3 4 5 నెంబర్స్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ దీనికి ఫ్యాక్టర్స్. ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవంటే 3, 2, ఈ రెండే ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ రెండు వచ్చేసి దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో గ్రేటెస్ట్ ఏది ఇందులో? 3 వచ్చేసి గ్రేటెస్ట్. సో 3 అనేది దీని గ్రేటెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో అలాగా వీడేం అడిగాడంటే, ఈ నెంబర్ ఉందిగా 3^199, ఇంత పెద్ద నెంబర్ యొక్క గ్రేటెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏ ఫ్యాక్టర్ అయితే అన్నిటికన్నా పెద్దది అని అయితే అడిగాడు. సో చూడడానికి చాలా పెద్దగా ఉందిగా, కానీ చాలా సింపుల్గా ఇది. సో సింపుల్గా సొల్యూషన్ అయితే చెప్తా చూడండి, అంత కష్టపడకుండా. ఫస్ట్ వచ్చేసి ఏమన్నాడు? 3^199 - 3^196. సో తీసుకున్నామా? దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, దీని నుంచి 3^196 అయితే కామన్ తీయొచ్చు కదా. సో చూడండి, 3^196 కామన్ అయితే తీస్తా. 3^196 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 3/3 మిగులుతుంది, అంతే కదా. ఇది ఇంటూ ఇది చేస్తే ఈ న్యూమరేటర్ ఎడిషన్ అయితే అవుతుంది. సో ఇది ఇంటూ ఇది 3^196 + 3, 3^199 మైనస్ ఇది ఇంటూ ఇది 3^196 సేమ్ మిగిలిందిగా. సో ఇప్పుడు ఇది ఎట్లా ఏమవుతుంది అంటే, 3^196 యాస్టీస్ ఉంచుకోండి. 3/3 వాల్యూ ఎంత? 27. 27 - 6 27 - 1 26. సో ఇది వచ్చేసి 26. ఇప్పుడు మనం మెయిన్గా మనకి ఇక్కడ తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ 3 అనేది ఉంది. 3 అనేది ఆల్రెడీ ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, లైక్ ప్రైమే అండ్ ఫ్యాక్టర్ కూడా. 3/196 ఈ పెద్ద వాల్యూ ఉంది కదా, దీన్ని అయితే మనం సాల్వ్ అయితే చేయొద్దు. ఎందుకంటే దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకి మళ్ళీ ఇదే వస్తుంది వాల్యూ. 3 అనేది అంటే 3తో మల్టిప్లై అయ్యేదే వస్తుంది కదా. సో ఈ 3 పవర్ ఇది ఏం చేసినా 3తో మల్టిప్లై అయ్యేదే వస్తుంది మనకి. కాబట్టి ఈ 3తో మల్టిప్లై అయ్యేది వస్తుంది కాబట్టి దీన్ని అయితే చేయాల్సిన అవసరం లేదు, దీన్ని చేసుకోవాలి మనం. 3/196 ఏం చేయాలంటే, 26 ఉంది కదా, ఈ 26 ఎట్లా రాసుకోవాలంటే ఎల్సిఎం అయితే చేసుకోవాలి 26ని. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు కదా, ఓన్లీ 26 2 13 26. ఈ 13 అనేది ప్రైమ్ నెంబర్, 2 కూడా ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ మనము ఇలా ఎల్సిఎం చేసుకుంటే ఈజీగా అర్థమైపోయిందిగా, 2 13 26 అని. సో 2 × 13 అని కూడా వేసుకోవచ్చు. 2 × 13 వచ్చేసి 226 అయితే వాల్యూ వస్తుంది మనకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమొచ్చింది? 3/196 × 2 × 13. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే మనకి ఇట్లా ఇంటూ అవుతాయి కదా, ఇవన్నీ మనకి ఫ్యాక్టర్సే అవుతాయి వాటికి. ఈ నెంబర్కి దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో అవి దీనికి సింపుల్గా ఫ్యాక్టర్స్ అయితే అవుతాయి. ఇదేంటి? 3/196, 3/196, 2, 13 ఈ మూడు ప్రైమ్ నెంబర్సే అండ్ ఈ మూడు వాటికి ఫ్యాక్టర్సే వస్తాయి. సో వీడు అడిగింది ఏంటి? గ్రేటెస్ట్ అన్నాడు. గ్రేటెస్ట్ అంటే ఏంటి? 13 వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి 13. అదే స్మాలెస్ట్ అన్నాడు అనుకో 3. సో ఇట్లా 2, స్మాలెస్ట్ అయితే 2, గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 13. సో అర్థమైంది కదా, ఇట్లయితే ఈ క్వశ్చన్ అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024లో, అదే ఈ ఇయర్ 2024లో ఈసీ పేపర్లో అయితే వచ్చింది గైస్. ఈసీ పేపర్లో అయితే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే అన్ని ఈసీ పేపర్లో వచ్చినాయి. గేట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్, ఇంకా లాస్ట్ ఇయర్. కింద అయితే సిఎస్సి అయితే ఉన్నాయి, సిఎస్సి కూడా చెప్తా. సో ఫస్ట్ అయితే ఈసీ అయితే చూసుకుందాం. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఒక నెంబర్ అయితే ఇచ్చాడు. ఈ నెంబర్ వచ్చేసి 7 1 5 4 2 3. సో ఈ నెంబర్ అయితే ఇచ్చాడు. ఏం చెప్తుందంటే, ఈ నెంబర్ అనేది 3తో అయితే డివిజిబుల్ అవుతుందంట. సో సపోజ్ ఈ నెంబర్ ఏదన్నా ఉన్నాయండి, అదైతే 3తో అయితే డివిజిబుల్ అవుతుందంట. సో వీడు ఏం అడిగిందంటే, ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్లో ఏ నెంబర్ పెడితే 3తో డివిజిబుల్ అవుతుంది అండ్ ఆ నెంబర్ వచ్చేసి అన్నిటికన్నా చిన్నదై ఉండాలి అన్నాడు. ఫర్ సపోజ్ ఎట్లా అంటే, ఈ 5 అనుకోండి, 5 పెట్టామనుకోండి, ఇక్కడ 5 పెడితే అదైతే 3తో అయితే డివిజిబుల్ అయితే అవ్వాలి అండ్
ఆ 5 కన్నా చిన్నదైతే డివిజిబుల్ అయితే అవ్వద్దు. లైక్ 4 అయితే డివిజిబుల్ అయితే అవ్వద్దు. లేదా 2 పెట్టామనుకోండి 2 అయితే డివిజిబుల్ అయితే అవ్వాలి. కానీ 2 కన్నా చిన్నదైతే ఉండొద్దు. సపోజ్ 1 నుండి అది డివిజిబుల్ అయితే అవ్వద్దు 3 to అని అయితే అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకైతే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసుంటే చాలు గైస్. మనం ఈ క్వశ్చన్ అయితే సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 అనుకోండి. దెన్ ఆ నెంబర్ వచ్చేసి డివిజిబుల్ బై 3 అయితే అవుతుంది. సపోజ్ 18 ఉందనుకోండి. 18లో ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. 1 + 8 9. 9 3తో అయితే డివిజిబుల్ అవుతుంది కదా. సో ఈ 18 వచ్చేసి 3తో అయితే డివిజిబుల్ అవుతుంది. అది 3 యొక్క డివిజిబిలిటీ రూల్. సో ఇప్పుడు ఈ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 7 + 1 + 5. సో ఇవన్నీ ఇట్లా యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 22 అయితే వచ్చింది. 22 ప్లస్ క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. సో మనము ఆప్షన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ 0 తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ 0 తీసుకుంటే ఏమవుతుంది? 22 + 0 22 అవుతుంది. 22 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. 21 అయితే అవుతుంది. సో 0 అయితే ఇది 0 అయితే ఆప్షన్ అయితే కాదు. 5 తీసుకుందాం. 5 తీసుకుంటే ఏమవుతుంది? 27 అయితే అవుతుంది. 27 అవుతుంది. 3తో అయితే డివిజిబుల్ అవుతుంది. సో 5 అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి తీసుకుందాం. 2 తీసుకుందాం. 2 తీసుకుంటే 24 అయితే అవుతుంది. 3తో డివిజిబుల్ కూడా అవుతుంది. ఇది డివిజిబుల్ అవుతుంది. ఇది డివిజిబుల్ అవుతుంది. 2 5. ఇది వచ్చేసి 2 కేస్, ఇది వచ్చేసి 5 కేస్. ఇంకోటి వచ్చేసి 6 తీసుకుంటే 28 అవుతుంది. ఇదైతే డివిజిబుల్ అవుతుంది కదా. సో 6 కూడా కాదు. సో ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఈ వీడు ఏం అడిగాడు క్వశ్చన్లో? స్మాలెస్ట్ అన్నాడు. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే 0 1 2 3 4 అట్లా 0 నుంచి స్టార్ట్ అయిన అన్ని పాజిటివ్ నెంబర్స్ హోల్ నెంబర్స్. సో వీడు స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి మనకి 5 ఉంది, 2 ఉంది. రెండిట్లో స్మాలెస్ట్ ఏది? 2. 2 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 2. సో ఇది వచ్చేసి గేట్లో మనకి 2018లో అయితే అడిగారు ఈసీ పేపర్లో. సో ఇంత సింపుల్ ఆన్సర్ గైస్, ఈజీగా చేసేయచ్చు. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి డిజిట్స్ అయితే ఇచ్చాడు. ఎన్ని 2s వచ్చేసి 2 ఇచ్చాడు, 3s వచ్చేసి 3 ఇచ్చాడు, 4s వచ్చేసి 4 ఇచ్చాడు. 2 2 3 3 3 4 4 4 4 ఇట్లా కొన్ని డిజిట్స్ అయితే ఇచ్చాడు. వీడు ఏం అడిగాడంటే ఇందులో 4 డిజిట్స్ నెంబర్ అంటే 3000 కన్నా గ్రేటరు 4 డిజిట్స్ నెంబర్ ఏం ఫామ్ అవుతుంది అంటే ఏం ఫామ్ అవుతుంది అని అయితే అడిగాడు. సో ఫస్ట్ 3000 కన్నా ఎక్కువ 4 డిజిట్ నెంబర్ అండ్ 4 డిజిట్ నెంబర్ ఏమై ఉంటాయి? ఎక్కడ దాకా ఉంటాయి? 9999 దాకా ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో ఈ నెంబర్స్ యూజ్ చేసుకుని ఎన్ని నెంబర్స్ అయితే ఫామ్ అవుతాయి, ఎన్ని డిజిట్స్ అయితే ఎన్ని వాల్యూస్ అయితే ఫామ్ అవుతాయి 4 డిజిట్స్ వాల్యూస్ అని అయితే అడిగాడు. సో మనం లాజికల్గా చూసుకుంటే 2 ఉంది. ఈ 2ని స్టార్ట్ ఫస్ట్ డిజిట్ 1 2 3 4 4 డిజిట్స్ కదా. ఈ 4 డిజిట్స్లో ఇన్ని వాల్యూస్ యూజ్ చేసుకుని 4 డిజిట్స్లో ఫిల్ అయితే చేయాలి. సో ఫస్ట్ 2 తీసుకున్నాం అనుకోండి, 3000 కన్నా తక్కువ వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ లెటర్ 2తో వచ్చే ఛాన్సే లేదు. ఏముంది? ఫస్ట్ లెటర్ ఎయిదర్ 3 అన్నా రావాలి లేదా 4 అయినా రావాలి. సో ఫస్ట్ లెటర్ ఈ రెండింటితోనే ఛాన్స్ ఉంది. ఇంకా మిగిలిన 3 కేసెస్ అయితే ఉన్నాయి. ఈ 3 కేసెస్ని మనం చూసుకోవాలి. ఇంకా ఈ 3 కేసెస్ని ఈ వాల్యూస్ ఉన్నాయిగా వీటిని ఫిల్ చేసుకుంటూ ఉండాలి. లేదా దీనికి షార్ట్ కట్ ట్రిక్ వచ్చేసి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తెలిసి ఉండాలి మీకు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్లో ఫార్ములా అయితే ఉంటుంది. ఇన్ఫాక్టోరియల్ ఆ ఫామ్లో ఉంటుంది. దాని నుంచి కూడా చేయొచ్చు. కానీ మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంకా అవ్వలే కాబట్టి జస్ట్ లాజికల్గా మీకు ఈ ఆన్సర్ అయితే ఎట్లా చేయాలైతే చెప్తా చూడండి గైస్. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఏముంది? 2 కేసెస్ అని చెప్పానుగా. కేస్ 1 3తో స్టార్ట్ అవుతుంది అండ్ కేస్ 2 4తో స్టార్ట్ అవుతుంది. 4 డిజిట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు అయితే మనకి పక్కా తెలుసున్నాయిగా. ఇంకా మిగిలినవి ఉంటాయి చూడండి. ఈ మిగిలినవి మనము ఫిల్ అయితే చేసుకోవాలి. వీడు ఇచ్చిన డిజిట్స్ ఉన్నాయి చూడండి. 2 2s ఇచ్చాడు, 3s వచ్చేసి 3 ఇచ్చాడు అండ్ 4s వచ్చేసి 4 ఇచ్చాడు కదా. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక 3 అయితే ఇంక్లూడ్ అయితే చేసేసాం కాబట్టి మనకి ఇక్కడ ఉండే 2 3s 2 2s 4 4s వీటిల్లో మనము ఎన్నన్నా ఫిల్ చేయాలి. అండ్ 4s వచ్చేసి ఆల్రెడీ ఒక 4 అయితే ఇచ్చేసాడు, ఇంకా 2 ఇన్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం కేసెస్ అయితే చూసుకోవాలి. నేను ఆల్రెడీ రాసేసి చూపిస్తాను చూడండి వీడియోని అయితే పాస్ చేసి. సో గైస్ ఇక్కడ చూస్తున్నారుగా, నేనైతే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ టాపిక్ కాకుండా నెంబర్ సిస్టమ్స్ని యూజ్ చేసి దీన్ని సింపుల్గా ఎలా క్లియర్ చేయాలో అయితే ఇప్పుడైతే చెప్తే. ఇక్కడ నేనైతే వాల్యూస్ అయితే అంటే పాసిబుల్ అయ్యే వాల్యూస్ అన్నీ రాశాను.
ఫర్ సపోజ్ ఫస్ట్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది లేదా 4 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మనకైతే తెలుసుగా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, నెంబర్ వచ్చేసి 3000, 4 డిజిట్స్ కదా, మొత్తం 4 డిజిట్స్ అన్నాడు కదా. సో 3000 తర్వాత 3 డిజిట్స్ అయితే ఉంటాయి, అండ్ లేదా 4000, 3000 లేదా 4000 ఈ రెండింటి మధ్యలోనే ఉంటాయి. మనం ఏ వాల్యూ తీసుకున్నా అంటే ఈ రెండింటి మధ్యలోనే ఎన్ని వాల్యూస్ అయితే ఫామ్ అయితే ఈ నెంబర్స్తో అని అయితే చెప్పాడు. సో ఫస్ట్ మనము 3 తీసుకున్న తర్వాత ఎట్లా చూసుకోవాలంటే, ఫస్ట్ 3223 లైక్ 2s ఇచ్చాడు మనకి, 2 2s అయితే ఇచ్చాడు, 2 2s అయితే వాడాను. తర్వాత 4th డిజిట్స్ వచ్చేసి 3 అన్న ప్లేస్ చేయొచ్చు లేదా 4 అన్న ప్లేస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ 3 ప్లేస్ చేశాను అనుకోండి, 3223 ఇది ఒక వాల్యూ. ఫర్ సపోజ్ 3 కాకుండా 4 ప్లేస్ చేశాను అనుకోండి, 3224. సో ఇది ఒక వాల్యూ, ఇట్లయితే చూసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2తో పాసిబుల్ కాంబినేషన్స్ అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ మనకి 3223 కన్నా పెద్ద వాల్యూ 3224, అండ్ 3224 కన్నా పెద్ద వాల్యూ 3232. సో ఇట్లయితే చూసుకుని మనము వాల్యూస్ అయితే ఎన్ని పాసిబుల్ వాల్యూస్ అయితే అవన్నీ డ్రా అయితే చేసుకోవాలి గైస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. 3233, అలాగే సేమ్ వే 4000 చూసుకోండి. 4000లో మనకి ఇచ్చిన వాల్యూస్లో అన్నిటికన్నా తక్కువ వాల్యూ ఏంటి, 4223. దాని తర్వాత హైయెస్ట్ వాల్యూ 4224. సో 2 పాసిబుల్ కాంబినేషన్స్ అయితే అక్కడైతే అయితే మనకి 4222, 3222, 3223, 4223, 3232, 4232, 3220, ఇట్లా లోయెస్ట్ నుంచి హైయెస్ట్ దాకా మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ అయితే అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ అయితే రాసుకోవాలి గైస్. లాస్ట్ హైయెస్ట్ పాసిబుల్ కాంబినేషన్ ఏంటి, 4442. 4442 తర్వాతే కదా 4443 వస్తుంది, అలాగే 4444 వస్తుంది 3 తర్వాత. ఇట్లా మనం కాంబినేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి 2 కాంబినేషన్స్ ఉన్నాయి, 3 అన్న అవ్వచ్చు 4 అన్న అవ్వచ్చు 2. ఇందులో వచ్చేసి 3 కాంబినేషన్స్ ఉన్నాయి, 2 అన్న అవ్వచ్చు లేదా 3 అన్న అవ్వచ్చు 4 అన్న అవ్వచ్చు. సో ఇట్లా డిసెండింగ్ ఆర్డర్ వాల్యూ నుంచి హైయెస్ట్ ఆర్డర్ వాల్యూ దాకా రాసుకుని ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే వస్తాయో అదే ఆన్సర్. సో ఇవన్నీ లెక్క పెట్టుకోండి, పాజ్ చేసి ఎన్ని ఉంటాయో. నేనైతే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నా, ఎన్ని ఉంటాయి అంటే 51 అయితే ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఈ క్వశ్చన్కి 51 అయితే ఆన్సర్ గైస్. సో ఇది ఇంకా ఈ 4th క్వశ్చన్ గురించి చూసారా, ఇది వచ్చేసి 2010లో గేట్ క్వశ్చన్ అనమాట. గేట్లో అన్ని ఇలా చూడడానికి పెద్దగా ఉంటాయి క్వశ్చన్స్, కానీ మనకి అప్లై చేస్తే షార్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది గైస్. ఇంకా 5th క్వశ్చన్కి వెళ్ళిపోతే వీడు ఏమడిగిండు, ఇఫ్ 1.001 హోల్ పవర్ ఈ పెద్ద నెంబర్ అయితే ఇచ్చేసిండు ఈక్వల్ టు ఇదంత వాల్యూ 5.52 అనమాట. నెక్స్ట్ 1.001 హోల్ పవర్ 2062 వచ్చేసి 7.85 అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 1.001 హోల్ పవర్ ఈ వాల్యూ, దీన్ని సాల్వ్ చేసి ఈ వాల్యూ ఆన్సర్ ఎంత అవుతుంది అని అడిగింది. సో ఇక్కడ నేను కొంచెం కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే, కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఏంటంటే ఇది 5 కాదు 3, ఓకేనా. ఇది వచ్చేసి 3.52. సో అదైతే గుర్తుపెట్టుకోండి, 5.52 కాదు 3.52. చిన్న ప్రింటింగ్ మిస్టేక్, అది మనకి రావడమే ప్రింటింగ్ మిస్టేక్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనం సింపుల్గా, ఇది అన్నిటికన్నా సింపుల్ ఆన్సర్ గైస్. ఎట్లా చేసుకోవాలంటే, సో ఇది వచ్చేసి ఫస్ట్ 1.001 అన్నిట్లో 1.001 అయితే ఉంది. సో మనం 1.001ని సింపుల్గా ఎక్స్ అని అయితే అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ 1259 ఈక్వల్ టు 3.52, అలాగే ఎక్స్ పవర్ 2062 ఈక్వల్ టు 7.85. సో ఇక్కడ మనకి చిన్నప్పటి నుంచి మనకు ఒక ఫార్ములా అయితే తెలుసు, ఏంటిదంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. మన ఇంటర్లో 10thలో ఎప్పుడు వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీన్ని అప్లై చేసుకొని చూసుకుంటే ఏ పవర్ ఎం వాల్యూ ఏముంది, ఎక్స్ పవర్ ఎం ప్లేస్లో 1259 ఉంది, అలాగే ఎన్ ప్లేస్లో 2062 ఉంది, అంటే ఎక్స్ పవర్ 1259 ఇంటూ ఎక్స్ పవర్ 2062. ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ పవర్ 1259 ప్లస్ 2062 అని వేసుకోవచ్చుగా. ఇదేమవుతుంది 3.52 అన్న, 3.52 ఇంటూ 7.85 అన్న. సో ఇది ఇంటూ ఇది ఆన్సర్ మీరు చేసుకోండి. నేనైతే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నా. ఏమొస్తుంది అంటే 27.64 వస్తుంది, ఈ రెండు ఇంటూ చేస్తే. అండ్ ఇక్కడ ఈ ప్లస్ చూసుకోండి, ఈ రెండు ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది అంటే 3321 అయితే వస్తుంది, ఈక్వల్ టు 27.64. సో ఇప్పుడు మనము ఎక్స్ వాల్యూ ఏమనుకున్నాం, 1.001 అనుకున్నాం. 1.001 హోల్ పవర్ 3321 ఈక్వల్ టు 27.64.
సో ఆన్సర్ వచ్చిందా చూసుకోండి. ఇక్కడ 1.3321 వాడు అడిగింది. ఈ పైన ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది ఈజీగా. ఆన్సర్ వచ్చేసి 27.64. ఎంత ఈజీ ఆన్సర్ ఇది. మనకి 12th క్లాస్లో 10th క్లాస్లో వస్తుంది ఈ ఫార్ములా. 9th క్లాస్లో కూడా వస్తుంది. చాలా ఈజీ ఆన్సర్ ఇది. 2012లో అయితే వచ్చింది మనకి గేట్కి. సో గైస్, వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయినట్టుంది. సో ఈ వీడియోని ఇక్కడితో అయితే ఆపేద్దాం. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే మిగిలిపోయినాయిగా గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వాటిని అయితే ఎల్లుండి అయితే కవర్ చేస్తాను. ఎల్లుండి అయితే వీడియో వస్తుంది. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఎల్లుండి పార్ట్ 2 వీడియో అయితే వస్తుంది. ఇదైతే ఇంకా పార్ట్ 1 లెక్క అయితే ఉండిపోతుంది. సో ఇది వచ్చేసి పార్ట్ 1. ఎల్లుండి అయితే పార్ట్ 2 వీడియో ఉంటుంది గైస్. సో వీడియోని లైక్ కూడా చేయండి గైస్. మీరైతే అసలు లైకే చేయట్లేదు. దానివల్ల ఛానల్కి లైక్ ఇంకొంతమందికి అయితే బూస్ట్ అయితే అవుతుందిగా మీరు లైక్ చేస్తే. సో కొంచెం ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్ వీడియోలో నుంచి వెళ్ళే ముందు. అండ్ పార్ట్ 2 వీడియో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఆప్టిట్యూడ్ మొత్తం చాలా ఈజీగా ఉంటుంది గైస్. ఒకసారి విని చూడండి, మీకే తెలుస్తుంది ఎంత ఈజీయో. సో ఇంత గైస్ వీడియో వచ్చేసి పార్ట్ 2తో త్వరలో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై.